హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ ఆత్మీయ వందనం. పత్రిజీ సార్ ఎప్పుడు చెప్తుండేవారు, ప్రతి ఒక్క విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలి, ప్రతి ఒక్క విద్యార్థి భగవద్గీతను అధ్యయనం చేయాలి. ఈ భూముల మీదకి జన్మ తీసుకుని వచ్చిన ప్రతి ఒక్క మానవుడి జీవన విధానము నడవడిక భగవద్గీత. అందుకని మనము ఇప్పుడు కొంతమంది పిల్లలతోనే భగవద్గీత అధ్యయనం చేయించుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ నమస్కారం. నా పేరు ఈశాని. నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. మన గురుగారు పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి నమస్కారం. నేను జైత్యాల నుంచి వచ్చాను. భగవద్గీత 4వ అధ్యాయం 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మాన సృజామ్యహం. తాత్పర్యం: అర్జున, ధర్మం నహించి అధర్మం పెంచు మీరినప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను. నేను ఇప్పుడు వేమన పద్యాలు చెప్తున్నాను. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మం వెరుగల్. ఇక ముక్కులోని గాలి ముత్తికి దారయ్య. విశ్వదాభిరామ వినురవేమ. ఆలు సుతులు మాయ, అన్న తమ్ములు మాయ, తల్లిదండ్రులు మాయ, తెల్ల నీరు మాయ, తనిల్లు పాడయ. విశ్వదాభిరామ వినురవేమ. ఈ అవకాశం ఇచ్చిన నందా మాస్టర్కి, పిఎస్ఎస్ఎం టీంకి థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ముందుగా పత్రిజీ గురుగారికి మరియు స్వర్ణమాల అమ్మగారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు అగస్య. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను మంచిర్యాల నుంచి వచ్చాను. భగవద్గీతలోని 2వ అధ్యాయం 3వ శ్లోకం. క్లైబ్యం మాస్మగమః పార్థానైతత్వయుపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం తెత్యోతిష్ట పరంతప. తాత్పర్యం: ఓ పార్థ, పిరికితనంని తెచ్చుకోవద్దు, అది నీకెంత మాత్రము తగదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడివి. భగవద్గీత శ్లోకాలు నేర్పించిన ప్రకాష్ చంద్ర గురువు గారికి మరియు ఈ అవకాశం ఇచ్చిన పిఎస్ఎస్ఎం మాస్టర్స్కి నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన నా ఆత్మ బంధువులకి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు సమీక్ష. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ముందుగా మన అందరి గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. నేను భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంతి ఆపోన శోషయతి మారుతః. తాత్పర్యం వచ్చేసి, ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, నిప్పు గ్రహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. భగవద్గీత బోధించిన ప్రకాష్ చంద్ర మాస్టర్కి, అలాగే ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పిఎస్ఎస్ఎం టీంకి నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు తన్వి. నేను జగిత్యాల నుండి వచ్చాను. నేను 6th క్లాస్ చదువుతున్నాను. ముందుగా మన గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు నేను భగవద్గీత 4వ అధ్యాయం 22వ శ్లోకం చెప్పబోతున్నాను. యదృచ్ఛ లాభ సంతుష్టో
ద్వంతాతీతో విమస్వరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. తాత్పర్యం: కోరుకోకుండానే లభించిన వస్తువుతో ఎల్లప్పుడూ తృప్తి పొందేవాడు, ఎవరి పట్ల లెస్స మాత్రమైన ఈర్ష్య లేనివాడు, ప్రాప్తంలోనూ అప్రాప్తంలోనూ సమబుద్ధి గలవాడు, కర్మలు చేసినప్పటికీ వాటిచ్చే బాధింపబడడు. పత్రిజీ గారు ఎప్పుడు అంటుంటారు, కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు, వస్తే వస్తుందని సంబరపడరాదు, పోతే పోతుందని బాధపడరాదు. ఈ అవకాశం ఇచ్చిన నందప్రకాష్ సార్కి పిఎస్ఎస్ఎం టీంకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. పత్రిజీ గారికి నమస్కారం. అమ్మకి నమస్కారం. నా పేరు శ్రీ మహావి. నేను ఉదయం నుండి వచ్చాను. నేను ఇప్పుడు క్లాప్యం భగవతి శ్లోకాలు చదువుతాను. నయనం చింతంతి దస్తాని నయనం దహతి పావకః నచైనం ప్లేయంతపో నశోషతి మారుతః తాపయం. ఐదాలు ఖండించలేదు, మీరు తడపలేదు, అగ్ని దహించలేదు. ఈ ఆత్మ శాశ్వతమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది. ఈ దేహము పుడుతుంది, చస్తుంది. ఈ ఆత్మ అందుకే చూడాలంటేనే ధ్యానం చేయాలి. క్లైబ్యం మాస్కమః పాద నాట్యయుపపద్ధతే శూద్రం హృదయతాభయం తత్తోతిష్ట పనంతప తత్తోతిష్ట పనంతప తాపయం. ఓ పద, పిడజ్ఞాన్ని తెచ్చుకోవద్దు, ధైర్యంగా ఉండాలి, యుద్ధానికి రెడీగా. Thank you. Thank you. అందరికీ నమస్కారాలు. ముందుగా పత్రిజీ గురువు గారికి నమస్కారాలు, అలాగే స్వర్ణమాల అమ్మవారికి నమస్కారాలు. నా పేరు అద్వైత శివనందన. ఐ యామ్ స్టడింగ్ ఈజ్ సెకండ్ క్లాస్. నేను రాజన్న సిరిసిల్ల నుంచి వచ్చాను. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం 2వ అధ్యాయం 3వ శ్లోకం. క్లైబ్యం ఆస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే శూద్రం యుదయ దౌర్బల్యం తత్వోతిష్ట పరంతప. తాత్పర్యం: ఓ పార్థ, పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, అది నీకు ఎంత మాత్రము తగ్గదు. హుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడివిగా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రకాష్ నంద సార్కి ధన్యవాదాలు. అలాగే అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ సాయి లక్ష్మి. నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు మీ అందరి కోసం నేను ఒక భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను. 2వ అధ్యాయం 11వ శ్లోకం. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూనగతాసూంచ నానుశోచంతి పండితః. తాత్పర్యం: దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తూ పైపెచ్చు పెద్ద నారిందాల్లా మాట్లాడతావే. పండితుల వారు ఎవరైనా కూడా సజీవుల గురించి కానీ మిగతా జీవుల గురించి కానీ ఏమాత్రం దుఃఖించరు సుమ. థ్యాంక్ యూ. 6వ అధ్యాయం 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త సప్నవబోధస్య
యోగో భవతి దుఃఖః. తాత్పర్యం: యుక్తమైన ఆహారం, నడత, కర్మాచరణ, యుక్తమైన నిద్ర, మేల్కో కలిగి ఉన్నవాడికి మాత్రమే దుఃఖాలని పోగొట్టే జ్ఞానయోగం సిద్ధిస్తుంది. ఇంత మంచి భగవద్గీతను బోధించిన ప్రకాష్ నంద గురువు గారికి ధన్యవాదములు. అలాగే పిఎస్ఎస్ఎం టీంకి ధన్యవాదములు. భగవద్గీత 2వ అధ్యాయం 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణోతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణాని సంయాతి నాని దేహి. తాత్పర్యం: చినిగిపోయిన బట్టలను వదిలి మనం నూతన వస్త్రాలు ధరించినట్టే నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మక్రోధ దోహంలోకి ప్రవేశిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. అసలు గట్టి క్లాప్స్ అండి చిన్నారులకి. దాదాపుగా 1 సంవత్సరం పాటు ప్రకాష్ నంద వాళ్ళ క్లాసులు తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కరి శ్లోకాల్లో ఎలాంటి తప్పులు ఉన్నా కానీ మళ్ళీ రిపీట్ చేయించి వాళ్ళతో ఖచ్చితంగా ఆ శ్లోకం మొత్తం వచ్చేంత వరకు కూడా ప్రాక్టీస్ చేయించడం జరిగింది. నిజంగా ప్రకాష్ నంద గారికి ఒకసారి గట్టి క్లాప్స్ అండి. నేర్చుకునే వాడికి ఎంత సహనం ఉంటుందో నేర్పించేవాడికి అంతకు రెట్టింపు సహనం ఉండాలి. ఆ సహనం ఉన్నప్పుడే ఎదుటివాడు కూడా సాధించగలుగుతారు, మనం కూడా సాధించగలుగుతాం.